నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. హైడ్రా చర్యలతో ఐలాపూర్ రాజగోపాల్ నగర్ లేఅవుట్ వాసుల్లో ఆనందోత్సవాలు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ పరిధిలోని రాజగోపాల్ నగర్ లేఅవుట్ వాసులు హైడ్రా చర్యలతో ఆనందోత్సవాలతో మునిగిపోయారు. సుమారు 495 ఎకరాలలో 1980లో కొనుగోలు చేసిన ఈ లేఅవుట్లో 4000 ఫ్లాట్లుండగా 4 దశాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఇప్పుడు కొంత ఉపశమనం లభించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు బాణాసంచ పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. 1998 నుంచి ఈ భూములపై స్టేటస్ కో ఆర్డర్ అమల్లో ఉందని, తమ హక్కుల కోసం ఇన్నేళ్లుగా న్యాయ పోరాటం కొనసాగించామని వెల్లడించారు. ఈ కేసులో హైకోర్టులో కూడా విజయం సాధించి ఫైనల్ జడ్జిమెంట్ తమకు అనుకూలంగా వచ్చిందని గుర్తు చేశారు. ఫ్లాట్ల కోసం ఇప్పటి వరకు సుమారు 500 మంది మరణించారని వాపోయిన బాధితులు గత ప్రభుత్వాలు తమ సమస్యను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం స్టేట్ కోఆర్డినేటర్ను అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూ కబ్జాదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డి జిందాబాద్, హైడ్రా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ల్యాండ్ ఓనర్స్, ప్లాట్ ఓనర్స్ మమ్మల్ని రాకుండా అడ్డుకొని మమ్మల్ని చాలా టార్చర్. లక్ష్మీనారాయణ గారు నేను ఒక రోజున వస్తే చుట్టూ గేరైపోయారు ఇక్కడ మొత్తం మనుషులు. మేము చెప్పాము, మీ ల్యాండ్ ఉంటే మీరు తీసుకోండి, మాకు కాదు, మాకు రిజిస్టర్డ్ ప్లాట్స్ ఉన్నాయి, దీన్ని చూడటానికి వచ్చామని చెప్పాము. అప్పుడు ఎంత అది చేశారంటే చుట్టూ ఊరు వచ్చారు. కానీ ఇక్కడ మేము గవర్నమెంట్ మాకు కూడా చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వరకు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు ఎవరు ముట్టొద్దు అని మేము చెప్పినాం. వాళ్ళు కూడా మేము పోమని వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియక కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళని అంటే మాకు కూడా బాధనే, వాళ్ళు మోసపోయి కొనుక్కున్నారు. గతంలో చాలా మంది కులగొట్టినప్పుడు వాళ్ళ ఏడుపులు మేము కూడా చూసినాము. అది వదిలేసి తక్కిన రిమైన్ ల్యాండ్ వరకు ప్రొటెక్ట్ చేయమన్నది మా ఆశ అంతే. 1263 ఎకర్స్ అండి ఇది. దీంట్లో ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ వాళ్ళ లేఅవుట్, అంటే మా లేఅవుట్ 495 ఎకర్స్ అండి. ఇది 1980sలోనే మా 4000 మందికి రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ జరిగినాయి. దీని మీద ఎల్ఆర్ఎస్ కూడా కట్టించినాం. ఇది అన్నీ జరిగినాయి. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ అప్పటి నుంచి సేల్ డీడ్స్ ఉన్నాయి. అయితే మధ్యలో ఒక 10 years తర్వాత ఒక జాయింట్ కలెక్టర్ కాదు, ఇది అసైన్ భూమి అన్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసినాము. దాన్ని ఛాలెంజ్ చేసి ఆ కేసు కూడా మేము గెలిచినాం. టీఎన్సీ రంగరాజన్ బెంచ్ మీద మాకు 96లో ఆర్డర్ కూడా వచ్చింది. అది రాంగ్ అని చెప్పి అది వచ్చింది, మాకు మా ఫేవర్లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో పిల్లేశారు. ఈ ముఖ్యం గారు ఏం చేశారంటే, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి పిల్లేశారు. ఆ పిల్లి కూడా ఛాలెంజ్ చేసి దాని మీద కూడా మాకు ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత 1998 నుంచి ఒక స్టేటస్ కో ఆర్డర్, 2003లో ఒక స్టేటస్ కో ఆర్డర్, తర్వాత 2005లో జస్టిస్ రోహిణి గారు స్టేటస్ కో ఆర్డర్, 2012లో జస్టిస్ రోహిణి గారు జడ్జిమెంట్ కూడా వచ్చేది ఇది మాది అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్ చేసింది. మళ్ళీ గవర్నమెంట్కి ఇప్పుడు మాకు నడుస్తుంది కోర్టులో. అంటే ఒకసారి గవర్నమెంట్ అప్పీల్ ఉంది, ఒకసారి మాకు అప్పీల్ ఉంది, ఇది నడుస్తుంది. మీన్ వైల్ ఏమవుతుందంటే, స్టేటస్ కో అంటే ఏంటంటే నేచర్ ఆఫ్ ది ల్యాండ్ చేంజ్ చేయకూడదు, నేచర్ ఆఫ్ ది క్యారెక్టర్ చేంజ్ చేయకూడదు, మేము రాకూడదు, అటు గవర్నమెంట్ కూడా పోకూడదు. అలానే ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే, టోటల్గా ఇక్కడ ఏమో ఫుల్గా ఎంక్రోచ్మెంట్ జరిగిపోతుంది. అంటే కొంతమంది ఇక్కడ లోకల్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి అమాయకులకు తెలియక వాళ్ళకి ఇది మేము చూసుకుంటామని చెప్పి తక్కువ రేట్లో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇట్లా కొనుక్కుంటున్నారు. 2003లో ఇట్లా 2023లో రెవెన్యూ డిమాలిషన్స్ కూడా జరిగినప్పుడు పాపం వాళ్ళ కట్టుకున్న వాళ్ళ ఇల్లులన్నీ పోయినాయి. అది దానికి మేము కూడా బాధపడ్డాం. ఎందుకంటే వాళ్ళు మోసపోయి కొనుక్కున్నారు. అట్లా మళ్ళీ మోసపోవద్దని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం. కానీ చాలామందికి మళ్ళీ తెలియక వాళ్ళకి అమ్మినారు. ఆ అమ్మిన దానికి కూడా మేము ఇప్పుడు ఏం చెప్పినామంటే, వాళ్ళ ఇల్లు ఎవరికి టచ్ చేయకండి. ఎవరైతే బాధితులు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ చిన్న పేదలు వాళ్ళు ఎవరికి టచ్ చేయకండి. ఎవరైతే ఈ అక్రమంగా చేస్తున్నారో వాళ్ళకి మేము యాక్షన్ తీసుకోండి. రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో మాకు ప్రొటెక్ట్ చేయండి అనేది మాది హైడ్రాకి గవర్నమెంట్కి మేము కంటిన్యూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేసినాము, దాని మేరకు ఇక్కడ హైడ్రా రావడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇది మాకు ల్యాండ్ వస్తుంది అని మేము ఈరోజు చెప్పట్లేదు. ఇది కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్లో ఉంది. ఇది గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్కి వెళ్ళొచ్చు, మాకు వస్తే మాకు వెళ్ళొచ్చు. మేము ఏదైతే స్టేటస్ కో 1998 నుంచి టిల్ డేట్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయమన్నాం, స్టేటస్ కోని అప్హోల్డ్ చేయమన్నాం. అంటే స్టేటస్ కో ఏదైతే ఉందో దాన్ని ఏ ప్రభుత్వం ఇప్పుడు వరకు ఇక్కడ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా స్టేటస్ కో ఇచ్చిన ఆర్డర్ని అమలు చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక హైడ్రా ద్వారా ఇది స్టేటస్ కో ఇది ప్రొటెక్ట్ చేయడం జరిగింది. 4000 ప్లాట్స్ అండి, 4000 రిజిస్టర్డ్ ప్లాట్ ఓనర్స్ మేము. 495 ఎకర్స్ అంటే అట్లా అండి. మామూలుగా రీజన్ ఏంటంటే, మేము ఈ పోరాటం ఈరోజు నుంచి అండి 40 years. మా ఫాదర్ చనిపోయాడు. దీంట్లో 500 మంది చనిపోయారు. అంటే అవతల వాళ్ళకి ఎట్లనే ఉండొచ్చు, కానీ మాకు కూడా బాధ ఉంటుంది కదా. మా ఇంట్లో 500 మంది చనిపోయారు.
ఇంకా తక్కిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇంకా ఇప్పుడు వీళ్ళంతా ఈయన 97 ఇయర్స్ 87 ఇయర్స్ ఏజ్ చూడండి. వీళ్ళంతా 66 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల నుంచి మేము అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ గవర్నమెంట్కి సర్వ్ చేసిన వాళ్ళు అందరూ. దీంట్లో ఇదే కాదు, మీ మీడియా పర్సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ ఉన్నారు. మేము ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే ఆ ముందు కూర్చున్న రిపోర్టర్లే చెప్పారు మాకు కూడా ఉన్నది ఇట్లా. అంటే దీంట్లో ఒక డిపార్ట్మెంట్ కాదండి, ఇది అంతా 80sలో జరిగినాయి. అప్పటి నుంచి కంటిన్యూ మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. మా పోరాటం ఏంటంటే మాకు అంటే సరే ఇప్పుడు వేరే వాళ్ళకి పోయింది మేము అడగట్లేదు, ఉన్న ల్యాండ్ అయినా మాకు ప్రొటెక్ట్ చేయండి. మేము అసలు స్టేటస్కో ఏదైతే వచ్చిందో న్యాయంగా దాన్ని అప్హోల్డ్ చేయండి. ఈరోజు ఇన్ని 4 డికేట్స్ అయింది కానీ ఈ రోజు వరకు ఎక్కడ స్టేటస్కో అమలు లేదండి. స్టేటస్కో ఉన్నప్పటికీ, ఆర్డర్ ఉన్నప్పటికీ ఎక్కడ అమలు లేదు. దాన్ని ఆ అమల్లోకి తీసుకొచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.